పాక్ సినిమాలు నటులపై కేంద్రం బ్యాన్. ఇకపై క్రికెట్ ఆడేది లేదన్న తేల్చేసిన బీసీసీఐ. పీఓకేలో 42 ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లు గుర్తించిన భారత భద్రతా బలగాలు. వేటాడుతాం, మట్టిలో కలిపేస్తాం, ఉగ్రవాదాన్ని తరిమి కొడతామన్న మోదీ. భారత్ను వీడుతున్న పాకిస్తానీయులు, కేంద్రం నిర్ణయంతో తిరుగుపయనం. ఇండియా దెబ్బకు పాక్ స్టాక్ మార్కెట్ కుదేలు, భారత్ నిర్ణయాలతో అతలాకుతలం. భారత్ నీటి యుద్ధానికి పాల్పడుతోంది, సింధు ఒప్పందం రద్దు చట్టవిరుద్ధమన్న పాక్. జమ్మూ కశ్మీర్ ఉదంపూర్లో ఎదురు కాల్పులు, జవాను వీరమరణం, కొనసాగుతున్న ఉగ్రవేట. భూతల క్షిపణి పరీక్షకి పాక్ సన్నాహాలు, ముంబై సహా తీర ప్రాంత నగరాల్లో హై అలర్ట్. మధుసూదన్ భౌతిక కాయానికి డిప్యూటీ సీఎం నివాళి, ఉగ్రదాడి బాధిత కుటుంబానికి పవన్ పరామర్శ. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఎన్కౌంటర్, ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి. తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు, వడగాలులు, ఉక్కుపోతతో అల్లాడుతున్న ప్రజలు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 80,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్.